ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి. మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి. ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. ఎదుగుచున్నది, సహవాసముగా సాగుచున్నది. సంఘము ఎదుగుచున్నది, సహవాసముగా సాగుచున్నది. రెక్కల నీడా మాపై ఉంచుము, ముక్కలుగాక మము కాపాడుము. రెక్కల నీడా మాపై ఉంచుము, ముక్కలుగాక మము కాపాడుము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. అయుటకు కృపను పంచావు, మెప్పుటకు మేతనిచ్చావు. అయుటకు కృపను పంచావు,
మేతనిచ్చావు. కాపరులనుగా మము పిలచిన తండ్రి, నిలచియుందుము నీ కృపలో మేము. కాపరులనుగా మము పిలచిన తండ్రి, నిలచియుందుము నీ కృపలో మేము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. ఆదికాండం జెనసిస్ చాప్టర్ 42. ధాన్యం ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, మీరేలా ఒకరి ముఖం ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండి అని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యమును కొనబోయిరి. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కరువు కనాను దేశములో ఉన్నది గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు కూడా వచ్చారు. అప్పుడు యోసేపు ఆ దేశమందంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. అందుకు వారు ఆహారము కొనుటకు కనాను దేశము నుండి వచ్చితమనిరి. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టాడు కానీ వారు అతనిని గుర్తుపట్టలేదు. యోసేపు తాను గూర్చి తాను కనిన కలను జ్ఞాపకము చేసుకొని, మీరు వేగులవారు, ఈ దేశమును గుట్టు తెలుసుకొని వచ్చిన వారని వారితో అనగా, ఏమంటున్నారు? లేదయ్యోయ్ ప్రభువా, లేదు ప్రభువా, మీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చామయ్యా. మేమందరం ఒక్క మనుషుని కుమారులం, మేము యథార్థవంతులమే కానీ. వీళ్ళైనా యథార్థవంతులు? వీళ్ళు ఏం చెప్పారు? యోసేపును చంపి యోసేపును చంపుదామని ప్లాన్ చేసి యోసేపు ప్రాణం తీసినట్లుగా తీయక ముందే నాన్నతో చెప్పి ఏడిపించారు. వీళ్ళు చెప్పుకుంటున్నారు, అయ్యా మేము యథార్థవంతులమే కానీ వేగుల వారము. వీళ్ళు ఎంత యథార్థవంతులో వినేవారికి తెలుసు. వినే ఆయనకి తెలుసా తెలీదా? తెలుసు. మేము యథార్థవంతులమే కానీ వేగుల వారము కాము. లేదు 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 లేదు, మీరు యథార్థవంతులు కాదు. ఈ దేశం యొక్క గుట్టు తెలుసుకోవడానికి వచ్చారు.
అన్నాడు. నిజమేనా? మీరు చెప్పండి. దేనికోసం వచ్చారు వీరు? మనం పోయిన ఆదివారం అడిగానుగా, దేని కొరకు వచ్చారు? ఆహారము కొరకు వచ్చారు. లేదు నాయన, లేదు ప్రభువా, అయ్యో అట్లా అనుకుంటున్నామేంటి నాయనో, అమ్మో అంటున్నారు. మీకుందలే అన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఆయన. నీ దాసులం అంటున్నారు. లేదు లేదు లేదు, మీరు నిశ్చయముగా వేగుల వారే, ఈ దేశమందు గుట్టు తెలుసుకున్నట్టుగా వచ్చిద్దరని వారితో నేను, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులం. నిజమా అబద్ధం? 12 మంది సహోదరులము, కనాను దేశంలోని ఒక మనుష్యుని కుమారులము. కనిష్ఠుడు అందరికంటే చిట్టోడు, చిన్నోడు, బొడ్డోడు ఎక్కడున్నాడు చెప్పండి? తండ్రి యొద్ద ఉన్నాడు. మేము మా తమ్ముడిని చంపాలని పడద్రోసాము. అది తీసుకెళ్ళి చంపకముందే చంపామని మా బాబుతో చెప్పాము. ఆ దెబ్బకు బెదిరిపోయి మా నాన్నగారు మా చిన్న తమ్ముడిని తేలేదు అని ఒప్పుకుంటున్నారా? ఏమా చెప్పట్లా? పైకి మాత్రం ప్రభువా ప్రభు, మేము యథార్థవంతులం, ఏది ఒప్పుకోవట్లా. అయితే యోసేపు ఏమంటున్నాడు? లేదు లేదన్నాడు ఇందాకడ, కాసేపు బ్రతిమలాడుకున్నారు. ఇప్పుడేమంటున్నాడు? మళ్ళీ స్టోరీ అంత అయ్యాక చెప్పండి. మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట, నేను వేగుల వారు మీరని నేను మీతో చెప్పిన మాట. యోసేపు ఎవరితో చెప్పాడు? అన్నలతో. బెదరేస్తున్నాడా? నిశ్చయంగా బెదరేస్తున్నాడు. బెదరేయాలి వాళ్ళని, అంతే. మేలు చేయడానికే బెదరేస్తున్నాడు. తమ్ముడిని తీసుకురావడానికి బెదరేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అసలు ఏంటి ప్రభువా నువ్వు, నన్ను అర్థం చేసుకోవా అంటున్నారా మీలో ఎవరన్నా? నీకు అన్నీ తెలిసి కూడా అసలు ఎందుకు ఇట్లా? మొన్న ఒక అయ్యగారు వచ్చాడు. అయ్యగారు, అసలు దేవుడు ఏంటి మనకివ్వడు డబ్బులు, వాళ్ళకి ఇస్తాడేంటి, ఆ పనికి మాలిన వాళ్ళకి? దేవుణ్ణే మీరు నహి నహి, మేము యథార్థవంతులం అయ్యా, ఒక్క తండ్రికి కుమారులం అయ్యా, 12 మంది అయ్యా, మీరు అనుకుంటున్నట్లుగా మేమేమి వేగుల వారము కామయ్యా. నై, మీరు చెప్పేవన్నీ ఇవన్నీ అబద్ధాలు, స్టోరీలు. మీరు వేగు చూడడానికే. యాకోబు ఏమన్నాడు వీళ్ళని? యాకోబు ఏమన్నాడు వీళ్ళని? రే, అక్కడ ధాన్యం ఉంటే మీరు ఒకళ్ళ ముఖం చూసుకుంటున్నారు ఏంట్రా అన్నాడా? మరి అప్పుడు చూసుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ చూసుకునే ఉంటారులే, లేదా ఎందుకంటాడు? ఇప్పుడు మాత్రం నిశ్చయంగా చూసుకుని ఉంటారు. ఎప్పుడు? అయ్యా మేము యథార్థవంతులం అయ్యా. నో అయ్యా, మేము ఒక్క తండ్రికి పుట్టిన కుమారులం అయ్యా. కాదా నానా అంటున్నా. ఒరేయ్, మొత్తానికి మనకేదో ముందే మూడినట్టే. ఇతర దేశం కదా, ఇతర దేశం పరిస్థితులు వేరుగా ఉంటాయి. చుట్టేస్తే ఏముంది ఇంకక్కడ? నో అన్నాడు. ఏమంటున్నాడు తర్వాత? దీనివల్ల మీ నిజము తెలియబడును, ఫరో జీవము తోడు. ఎవరు రావాలి? ఎవరు రావాలి? చేతి నిండా చెప్పండి అమ్మా, చేతి నిండా దొరికారు. తీసుకురావాలి ఇప్పుడు. ఎవరిని? బెన్యామీనుని. స్తోత్రం.
హల్లెలూయా. బెన్యామీనును పట్టుకొస్తే తప్ప ఫరో జీవము తోడు, మీ తమ్ముడు ఇక్కడికి వస్తేనే కానీ మీరు అక్కడ నుండి వెళ్ళకూడదు. మీ తమ్ముని తీసుకుని వస్తేనే కానీ మీరు ఇక్కడ నుండి వెళ్ళకూడదు. మీలో ఒక్కరిని పంపండి, అయితే మీరు బంధింపబడి ఉందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని ఎడల ఫరో జీవము తోడు మీరు వేగుల వారని చెప్పి 3 దినములు. ఎన్ని రోజులు? ఎవరో ఫరో యోసేపు అన్నలను. దీన్ని ఎట్లా మనం బైబిల్ని అర్థం చేసుకోవాలి? బైబిల్ నేర్చుకోవటాకే మీరు వచ్చారు, వాక్యం చెప్తారనేక మీరు వచ్చారు. మీరైతే ఎట్లా అర్థం చేసుకుంటారు? 3 రోజులు అక్కడ పెట్టాడంట తిమోతి గారు వాళ్ళని. కారణం ఏం చెప్పాడు? తమ్ముడిని తీసుకొస్తే తప్ప మీకు కథ లేదన్నాడు. దానికి ఎన్ని రోజులు పెట్టాడు? తమ్ముడు కోసమేనా? ఒక రకంగా తమ్ముడు కోసమే. బెన్యామీను చూడాలని ఉండదా? ఉంటుంది. అయినా చిన్నప్పుడు వీడు చిన్నోడు, ఇది 17 ఏళ్ల వయసులో చిన్నోడు. అది నిష్కల్మష యుగం కదా. ఇంత అతి తెలివితేటలు అప్పుడు ఉన్నాయని నేను అనుకోవట్లా. 30-40 ఏళ్ల క్రితమే ఇంత తెలివితేటలు ఉన్నాయా? ఊరిని పిచ్చోళ్ళలాగా తిరిగేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు పిల్లలు పుడతానే నేర్చుకొస్తున్నారు. అప్పుడు ఎట్లా ఉందో పరిస్థితి. 17 ఏళ్ల వయసులో ఒక్కడే ఉన్నాడని జిల్ఫా కుమారుల దగ్గర, బిల్హా కుమారుల దగ్గర, జిల్ఫా కుమారుల దగ్గర వాళ్ళతో ఆడుకున్నవాడేగా. ఉండదా? మీ ఇంటికి మీ తమ్ముడు వస్తే, మీ అన్నయ్య వస్తే ఊరిని పంపించేస్తారా? వెళ్ళరా, వెళ్ళు, ఇక్కడ ఎందుకు వెళ్ళు అంటారా? ఏం చేస్తారు? మేనమామలు వస్తే ఏం చేస్తారు పిల్లలు? బుట్టలు దాసేయరా, కీస్ దాసేయరా? ఎక్కడికి మనం వెళ్ళేది? రేపు వెళ్దు కానీ ఉండని అన్నాలి కదా. పంపించేస్తాడా? ఎన్ని రోజులు పెట్టుకున్నాడంట? పేరుకు బెదరేశాడు. కానీ నేను అనుకోవడం అయితే కక్ష తీర్చుకోవడానికి ఏం కాదు. ఈ 3 రోజుల్లో ఎన్నిసార్లు చూసి వచ్చి ఉంటాడు వెళ్ళి. డైరెక్ట్గా కాకపోయినా చాటుగానైనా చూసే ఉంటాడు. ఎవరు? సొంత అన్నలు. యోసేపు తెలుసు, మా అన్నయ్య వాళ్ళు నన్ను గుంటలో పడదోసినా వాళ్ళు వాస్తవంగా నన్ను పడదోసింది దైవ చిత్తంలో ఉందలే, అందుకే పడదోయగలిగారు వాళ్ళు. అంతేగా యేసయ్య అన్నది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీళ్ళకి తెలియదయ్యా. వాళ్ళకి తెలుసా అన్నలకి? వారిని పోషించడానికి దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి పంపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని దినాలు చెప్పండి? 3 దినాలు. ఎందుకో బైబిల్ గ్రంథంలో 3 దినములు ఆయన బోధించినట్లుగా కూడా అట్లా ఉంది. అందుకే మనవాళ్ళు మీటింగ్లు ఎన్ని రోజులు పెడతారు పాస్టర్ గారు తెలుసా? ఎక్కువ మంది ఎన్ని రోజులు మీటింగ్ పెడతారు? ఎందుకని? 3 దినాలు యేసయ్య వారికి బోధించాడు. 3 దినాలు ఏదో మొత్తానికి తృప్తి ఉంది అందులో. 3 దినాలు పెట్టుకున్నాడంట దగ్గర. లోపలైతే వీళ్ళని ఎందుకు పెట్టారు అనకుండా కారణం చూపించాడు. ఏమని? నాకేదో డౌట్గా ఉందా, వీళ్ళ మీద పడేయమన్నాడు. ఇంకెవరన్నా మాట్లాడకుండా ఉందా? రాజు తర్వాత రాజుగారు ఆయన, ఎక్కురమనే పరిస్థితి లేదు. 3 దినములు చెరసాలలో వేయించెను. యోసేపు 3వ దినాన వారిని చూచి ఏమంటున్నాడు చెప్పండి? మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఐ ఫియర్ గాడ్. ఐఎమ్ ఏ పర్సన్ దట్ ఫియర్స్ గాడ్. దేవునికి నేను భయపడే వ్యక్తిని. హల్లెలూయా. ఎవరికంట? దేవుడంటే భయం. స్తోత్రం. హల్లెలూయా.
మనుషునికి భయపడేవాడు మనుషుడున్నంతసేపే జాగ్రత్తగా ఉంటాడు. దేవునికి భయపడేవాడు మనుషుడున్నా లేకపోయినా జాగ్రత్తగానే ఉంటాడు. మీలో చాలామంది మనిషి ఉంటేనే పని చేస్తారు. మనిషి ఉంటే ఒక రకంగా చేస్తారు, మనిషి లేకపోతే ఇంకొక రకంగా చేస్తారు. దైవికమైన భయం మనలో ఉంటే మనుషులు ఉన్నా లేకపోయినా. నేను ఎవరినో తెలుసా, మీ తమ్ముడిని అనలా, ఏమన్నాడు, నేను దేవునికి భయపడతాను. మనందరం ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకొని వారందరూ ధన్యులు. భయం ఈ దినాల్లో దురదృష్టవశాత్ అన్ఫార్చునేట్లీ భయమే లేదు. భయమే లేదు. తల్లిదండ్రులంటే భయమే లేదు, పెద్దలంటే భయమే లేదు, సేవకులంటే భయమే లేదు. ఇవన్నీ రావాలంటే నీకు దేవుడంటే భయం ఉంటేనే వస్తాయి, లేకపోతే రావు. భయం ఉండాలి. గుండెల్లో భయం ఉంటే దేవుడు దీవిస్తాడు. హలో, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు. 3 దినాల తర్వాత ఒక హోప్, రే ఆఫ్ హోప్ అంటారే, ఆశా కిరణం. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపనా ఎదలో, చెదరిన మనసే నూతన. 3 రోజులు 3 పగళ్ళు 3 రాత్రులు లోపలుంటే రూబేనా, షిమ్యోను, దాను, యోధా, ఆషేరు, ఏంట్రా మన పని? వీళ్ళ పని ఎట్లా ఉంటే ముసలోడి పని అక్కడ, ముసలాయన పని గుట్టగుట్టలాడుతూ ఉండుంటుంది. యాకోబు గారి పని, బిడ్డలను పంపాను, వీడిని ఇక్కడ పెట్టుకున్నాను, కానీ మాటినే పిల్లలేం కాదు వీళ్ళు. మాటినే వాళ్ళు కాదు, అల్లర బ్యాచ్. వారి చెడుతనమును గూర్చి వచ్చి సమాచారం అందిస్తున్నాడంటే మామూలు వాళ్ళు కూర్చున్నట్టే ఉంటారు, పక్కోడికి పెట్టేస్తారు నిప్పు. ఏం ఎరగనట్టుంటారు, అంటిచ్చేస్తారు నీటికి వాళ్ళు వీళ్ళు. అయినా ప్రేమ ఉండదా? కొడుకులు కదా. యోధా, ఏంట్రా మన పని ఇక్కడేనంటావా? నిన్ను వదిలిపెడతాడనుకున్నా వదిలిపెట్టలా, మొన్న వదిలిపెడతాడనుకున్నా వదిలిపెట్టలా అనుకుంటా ఉన్నారు. ఈలోపుగా వచ్చి శుభవార్త చెప్తున్నాడు. హలో, నేను దేవునికి భయపడేవాడును, మీరు బ్రతకాలంటే ఒక మార్గం ఉంది. ఏంటది? మీరు యథార్థవంతుల మీ సహోదరులలో ఒకడు. మీరు ఒక పని చేయండి, మీ అన్నదమ్ముల్లో ఒకడిని ఇక్కడ పడేయండి. అక్కడ పడేసి వచ్చానంటున్నారు ఒకడిని, నా దగ్గర కూడా ఒకడిని పెట్టండి. కంగారు ఏం లేదులే, మీకు అన్న బాగానే చూసుకుంటా అనుకుని ఉంటాడు లోపల. అండి, చూసుకుంటాడా చూసుకోడా? ఎందుకని? సొంత బెదరేగా. ఎవరు బాగొట్టుకుంటారు? అయ్యో కుదరదయ్యో, అస్సలు మా డాడీ ఒప్పుకోడయ్యా, మా ప్రాణం తీసేస్తాడు, పోయినసారి ఇట్టగా ఒకడు మిస్ అయ్యాడు అనే మనసు వచ్చే ఉంటుంది. ఎవరికి? అన్నలకి. మీకు బాగా చెప్తున్నారు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు, బ్యాడ్ న్యూస్లో గుడ్ న్యూస్, ఒకడిని ఇక్కడ పెట్టాలమన్నారు. బ్యాడ్ న్యూసా గుడ్ న్యూసా? గుండె జారిపోయి ఉంటుంది. అరే రూబేన్ అనుకుని ఉంటాడు, పెద్దన్న కదా, పెద్దోడు కదా. అరే
అసలు ఏమని చెప్దాంరా డాడీకి, ఏమని చెప్పాలి నాయనో అనుకుని ఉంటాడు. బాధ్యులకు ఎప్పుడు బాధ్యత ఉంటుంది కదా. ఊరిని జులాయిగా తిరిగేవాడేమో తిరగతా ఉంటాడు. మందేసి చిందేసేవాడు ఏం చేస్తాడు, ఊరక రోడ్ల మీద పడతా ఉంటాడు. పాప మా పిల్ల ఆడపిల్లలు చూడండి, 2 పిల్లలు కానీ, కొంతమంది అయితే 3 4 కానీ, ఒకడేమో సంఖలో, ఒకడేమో క్రింద, ఒకడేమో పొట్టలో, 4 వేసుకుని ఏం చేస్తుంది. ఎంతమంది తల్లులను చూస్తున్నాం. మగపిల్లలు కొంచెం బాధ్యతగా ఉండండి రా నాయన. ఊరికినే తాగేది చచ్చిపోయేది. పిల్లల్ని పెంచేది ఎవరయ్యా అంటే తల్లులే. చచ్చిపోకపోయినా కొంతమంది చచ్చిపోయినోడితో లెక్కే. బాధ్యత లేదు. రూబేనుకు బాధ్యత ఉంది. రూబేను అనుకుంటున్నాడు, నేనేం చెప్పాలి మా డాడీతో. ఒరేయ్ ఇంకోడేడి. మీరు ఎప్పుడన్నా కోడిని చూసారా? కోడి తన రెక్కల క్రింద పిల్లలను కాయునట్లు నేడే నీ రెక్కల కింద మమ్ములను కాయండి చిన్న పిల్లలం. కోడి ఆ కపిరిగాడు వచ్చినప్పుడు, గ్రద్ద వచ్చినప్పుడు, వాడొచ్చి ర్యాకెట్ వచ్చినట్టుగా వచ్చి పట్టుకుని పోతాడు. కోడి పిల్ల పోయిందనుకో, కోడి ఎలా ఉంటుంది? ఏమన్నా అయిందా అంటదా? కోడి ఏంటో తెలియాలి మీకు, పిల్ల ఏంటో తెలియాలి మీకు, గుడ్డు ఏంటో తెలియాలి మీకు, కందనకాయ ఏంటో తెలియాలి మీకు, కాలేయం కార్జ్యం అంటే ఏంటో తెలియాలి మీకు. తెలియాలన్నీ నేర్చుకోవాలి మీరు. ఏ కోడిని తింటే ఎంత ఆరోగ్యమో తెలియాలి మీకు. కోడి పిల్లని వేసుకుపోయినప్పుడు ఆ గ్రద్ద, ఆ అనుభవం మీకు అంటే తెలుస్తుంది. కోడి చిందరవందర అయిపోద్ది, అల్లాడిపోద్ది, కంగారు పడిపోద్ది, అటు పరిగెత్తుద్ది, ఇటు పరిగెత్తుద్ది, పైకి ఎగురుద్ది. అది యాకోబు పరిస్థితి. కంగులో ఉన్నాడు ఇప్పటికే, బిడ్డ పోయాడని. షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ బై ప్రార్థనా టీవీ విజయవాడ.